హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మొత్తానికి కేశిగాడు పోయి అడవిలో పడ్డాడు కదా. మరి కేశిగాడు వాళ్ళ అన్నకి దొరుకుతాడా లేదా? మరి ఒకవేళ కేశిగాడు దొరికితే వాళ్ళ అన్న వాడిని చంపుతాడా, లేక కేశిగాడు నిజం చెప్తే వాళ్ళ అన్న వాడిని వదిలేస్తాడా? అసలు ఏం జరుగుతుంది అన్నదమ్ములు ఇద్దరి మధ్య అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు పుష్ప ఏదైతే అక్రమ సంపద పెట్టుకుందో ఆ వ్యక్తితో వచ్చినట్టుగా నెత్తి అయితే ఈరోజు బలగొడుతుంది. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేశగానులు అన్న శివప్ప ఏం చేస్తాడంటే, ఇంకా జీతగాలని మీరు ఆవులు ఇడ్చుకొని పూలను నేర్చుకొని పోండ్రా అడవికి, నాకు పని ఉంది అని ఇంకా జీతగాలని పంపిస్తాడు షేన్. వాళ్ళు షేన్ పోయినాక శివప్ప ఏం చేస్తాడంటే ఊళ్ళో మందిని అందరినీ జమ చేసుకొని, ఒక 5-10 మందిని జమ చేసుకొని కూలోళ్ళని తోలుకొని కేశగాని దేవులాడని కానీ అడవిపోతాడు. అడవి పోయినాక ఇంక ఇంటికాడ ఉన్న కాశమ్మ ఉంటుంది కదా, కాశమ్మ ఇంకా ఒకటే పికర్ చేస్తుంటుంది. ఏమైనాబ్బా నా కొడుకు ఇట్లా మందిని దొరకపోబట్టి, మరి మా కేశగాడు ఏడుండడో ఏమో, అసలు యాడ తింటున్నాడో ఏం చేస్తున్నాడో, రాత్రి పోయిండు అసలు తిన్నాడో లేదా, ఇప్పటివరకు ఆడున్నాడు ఏం కథ అని. ఒకవేళ అన్నదమ్ములు ఇద్దరు ఏమైతుందో, అసలు కొట్లాడుకుంటారా లేదా, అసలు ఏం చేసుకొని చంపుకుంటారా, నా కొడుకు అయితే మట్టిని తోలుకొని పోవటానికి వాళ్ళమ్మ ఒకటే పికర్ వేస్తుంటుంది. కేశగాడేమో ఎద్దు ఉంది కదా, కేశగాడిని ఎక్కించుకొని పోయిన ఎద్దు, ఆ ఎద్దుని ఒక కుంటకట్ట మీద మేపుకుంటా కేశగాడు ఇంకా అదే కుట్ల చేపలు ఇట్లా పట్టుకొని కాల్చుకొని తింటాడు. అంతవరకు ఎద్దు కూడా బాగా మేస్తుంది. కేశగాడు కడుపు నింపుకుంటాడు, ఎద్దు కూడా కడుపు నింపుకుంటుంది. ఎద్దుకు నీళ్ళు దాపుకొని ఎద్దుని పట్టుకొని పోయి ఒక పెద్ద చెట్టు కింద ఎద్దు వండుకుంటుంది, కేశగాడు కూడా వండుకుంటాడు. కేశగాడిలో వద్దునేమో ఇంకా పాలమూరు పోయి నెయ్యి ఇట్లా అమ్ముకొని ఇంటికి ఇంకా వస్తుంది. కానీ ఆ రోజు చాలా పొద్దునకి వస్తుంది, బాగా లేట్గా వస్తుంది అనమాట. కాశమ్మ అడుగుతుంది, ఏమైనా ఇంత పొద్దు అయింది, మరి ఎందుకు ఇంత పొద్దు అని అడుగుతుంది. ఇంకా పుష్ప ఏం చెప్తుంది కాశమ్మకి, ఏడ నెయ్యి అమ్మడోకపా, ఇంకా అట్లే బాగా ఆలస్యమైంది, బస్సు కూడా దొరకలేదు అత్త, అందుకే ఇంకా నడుచుకొని వస్తుంది మెల్లగా, అందుకే బాగా పొద్దా అని అంటే అని అబద్ధం చెప్తుంది పుష్ప కాశమ్మకి. పుష్ప చేసింది ఏంది, బుచ్చిరెడ్డిని కలిసి వస్తుంది. నడుచుకుంటూ రాలే, బస్సు దొరకలే, అది అంతా కాదు, బుచ్చిరెడ్డి కలిసి వచ్చినందుకు బాగా పొద్దాయింది. సర్లే అని ఇంకా ఈ అబద్ధం ఇట్లా అయిపోయినాక ఇంకా కాశమ్మ ఆ పీకర్లు ఉంటుంది, మెయి పీకర్లు ఉంటుంది. ఇంకా శివప్ప పోయి అడవిలో ఆ గట్ట అనకుండా ఈ గట్ట అనకుండా ఆడ ఒక జాగిడవకుండా అడవి అంతా దేవులాడుతుంటాడు. ఇంకా శివప్ప దొరకపోయిన మంది ఏమంటారు అంటే కూలోళ్ళు, శివప్ప మనూరు శివారంతా దేవులాడినాం, శివారంటే పొలిమేర, మనూరు శివారంతా దేవులాడినాం, కానీ ఆడ కనిపిస్తలేడు కేశగాడు. మరి శివరాత్రులకి ఇట్లా పోయినాము, వేరే ఊరు అడవిలోకి పోయినట్లున్నాడు, మరి ఎట్లా చేద్దని చెప్పు అని అంటాడు. అట్లా వాళ్ళు అక్కడ దేవులాడుతాడు, ఈడేమి ఇట్లా ఫిగర్ వేస్తుంటాడు. పుష్పనేమో ఇంకా పుష్ప పని పుష్ప వేసుకుంటుంది, రేపటికి నెయ్యి ఇంకా తయారు చేసుకుంటుంటుంది పుష్ప. ఇట్లా కుటుంబం అంతా, ఇంకా కేశగాని కుటుంబం అంతా చెట్టుకోడు పుట్టకోడు అన్నట్టు చెల్లా చెదురైపోయి, దేశం కోడు దిక్కుకోడు అన్నట్టు ఇంకా పుష్పనే వేస్తుంటుంది. కేశగాని వాళ్ళ అమ్మ ఇంటికి ఫిగర్ వేస్తుంటుంది, వాళ్ళ అన్న అడవిలో పట్టు కేశగాని దేవులు ఆడుతుంటాడు. ఇంకా పుష్ప నెయ్యి అమ్ముతుంటుంది. కానీ ఇంకొకటే భయం, ఎప్పుడు ఏమవుతుందేమో, కేశగాడు వస్తే ఇట్లా ఎప్పుడు నా గురించి చెప్తాడేమో, నా గురించి తెలిస్తే ఏమవుతా అని ఇంకొకటే భయం. అట్లా ఇంకా ఒక వారం రోజులు అయిపోయింది. ఇంకా నార్మల్గా అయిపోయింది. ఇంకా మొత్తం కేశగాడు ఇంకా రోజులాగా ఏం చేశాడంటే ఎద్దుని బాగా అట్లకెళ్ళి మేపి, ఇంకా కేశగానికి అట్లకెళ్ళి అడవిలో దొరికింది తిని ఆ చెట్టు కింద పోయి వండుకుంటారు. వీడి ఇంటికాడ ఉన్న కాశమ్మనేమో ఇంకా ఊళ్ళో ఉండబుద్ధి అవుతలేదు, ఇంకా అక్కడ షేంది కన్నా పోతామని ఇంకా షేందికి పోతుంటుంది. శివప్ప ఏం చేస్తాడు, ఆవులను నేర్చుకొని జీతగాలను తోలుకొని శేన్కాడ నుంచి ఇంకా శివప్ప అడిగిపోతాడు. ఇంకా శివప్ప కూడా ఇంకా దేవులాడేది బంద్ చేస్తాడు. ఇది ఆడున్నాడో ఎక్కడ పోయిండో కనిపించినాకనే మాట్లాడదామని ఇంకా శివప్ప కూడా కోపం తక్కువ అవుతుంది. ఇంకా శివప్ప కూడా పోతాడు. ఆవుల కాడికి పోయినాక ఇంకా
ఇట్లా ఇది జరుగుతుంది ఆ రోజు. కేసీఆర్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, షేన్ పోతుంటే లింగడ్ అనేటోడు అడ్డం వస్తాడు. లింగడ్ అనేటోడు అడ్డం వచ్చి ఏం చెప్తాడంటే అత్త అత్త అని పలకరిస్తాడు. ఫస్ట్ పలకరిస్తాడు, అత్త అత్త బాగున్నావా, అక్క తిన్నావా, ఆడిపోతున్నావా అత్త, అది దాన్ని అక్క అత్త అనుకుంటే అట్లా మాట్లాడుతుంటాడు. మాట్లాడి తిన్న బిడ్డ నువ్వు బాగుండవా, ఇట్లా చేనుకోతున్నా అది అంటే అత్త అత్త నీకు శుద్ధి చెప్పాలంటాడు. చెప్పరా లింగా అని కాశమ్మ అంటారు. ఏం లేదు అత్త, మీరు కేశవ్ గురించి ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ మరి మీరు అనుకునేది అబద్ధమో నిజమో అయితే నాకు అసలే తెలియదు, కానీ మరి ఇప్పుడు నేను చెప్పేది అయితే నిజమే అత్త అంటాడు. ఏం చెప్పరా అంటాడు. అదంతా ఇప్పుడు ఎందుకు లేరా, నిజమేందో చెప్పా అంటది కాశమ్మ. ఏం లేదు అక్క, ఒకరోజు మొన్న నీ కోడలు బాగా పొద్దాయి ఆచమ్మ ఇంటికి వచ్చింది తెలుసా అంటది. తెలుసురా, బాగా పొద్దాయి వచ్చింది, అయితే ఏమైంది అని కాశమ్మ అంటది. మరి ఎందుకు పొద్దాయి వచ్చింది, ఎందుకు ఆలస్యం వచ్చింది అడిగినావా అత్త నువ్వు అని. అడిగినారా, బస్సు దొరకలేదు అత్త, అందుకే నడుచుకుంటూ వచ్చినా, అందుకే బాగా ఆలస్యమైంది, బాగా పొద్దు కూడా అయినా అని చెప్పింది అని అంటాడు కాశమ్మ. ఇక లింగడు ఏమంటాడు, అదంతా వస్తుంది అంతా నీకు అవద్దని చెప్పింది, బుచ్చిరెడ్డి గన్నల తోటల నీ కోడలు బుచ్చిరెడ్డి గన్న తోట మాట్లాడుతుండే నేను చూసిన బలభాష నిలబడి చూస్తే కూడా ఇంకా ఆనే మాట్లాడుతూనే ఉండే అట్లే అని చెప్పాడు. కాశమ్మ ఏమంటది, నువ్వు నిజంగా చెప్తున్నావా, ఇంకా మా కోడలే చూసినావు నువ్వు, ఖచ్చితంగా మా కోడలేనా అంటే అవునాక మీ కోడలే, జర ఇప్పటి నుంచి నీ కోడలు కన్నేసి చూసుకుంటుంటే జర అని చెప్తాడు లింగడు. సరేరా అంటది, ఇదైతే నిజమాక అది అని లింగడు చెప్తాడు. కానీ లింగడికి తెలియని విషయం ఏంటంటే పుష్పని ఆడ చూసింది నిజమే, కానీ పుష్ప ఆ ఉద్దేశంతో లేదా లింగన్కి ఆ విషయం తెలియదు. సరేలే బిడ్డ, ఇంకా నాకు చెప్పినట్లు ఈ ముచ్చట ఎవరికి చెప్పకూలే, ఇంకా అట్లకెళ్ళి అడవిలో ఆడన్నా మా కేసీగడ కనిపిస్తే జరిగిన పోదు తినబెట్టు నీ సద్దులకి వెళ్ళి నేను అడిగినా అని చెప్పు బిడ్డ, ఇప్పుడే ఊళ్ళో గిట్ట రావద్దని చెప్పు, భద్రంగా బిడ్డ అడవి. కానీ కాశమ్మ లింగని చెప్పి లింగడు అడవిపోతుంటాడు. కాశమ్మ ఇంకా ఈ విషయం ఎట్లనన్నా ఈరోజు తేల్చుకోవాలని పుష్పని అడగని, కానీ షేనుకోయే కాశమ్మ వెనక్కి మళ్తుంది ఇంటిది. ఇంకా ఇక్కడ కేసీగాడు ఏం చేసిండు, పండుకున్నాడు కదా, ఎద్దును మేపి ఇట్లా పండుకున్నాడు కదా, లేచి చూస్తే ఎద్దు లేదు. ఎద్దుని దేవులాడుతున్నాడు కేసీగాడు, ఎద్దుని దేవులాడుతున్నాడు. అక్కడ చూసిండు, ఇక్కడ చూసిండు, ఏడలేదు ఎద్దు, వాడు ఆ పని మీద ఉన్నాడు. కాశమ్మ ఇంటికి పోతుంటుంది, పుష్ప వాళ్ళతో నేను మాట్లాడింది అసలు ఏమైనా ఇంతకి అది అది ఆలోచన వేసుకుంటూ అవుతుంది. కానీ పుష్ప లింగడు చూసింది కదా బుచ్చిరెడ్డితో మాట్లాడేటప్పుడు, పుష్ప ఆడేం మాట్లాడుతుందంటే ఇంకా నన్ను మర్చిపో, ఇన్ని రోజులు ఏమైంది అయిపోయింది అది ఇది, ఇంకా నువ్వు నన్ను ఎక్స్పెక్ట్ అది ఇది అని మాట్లాడుకుంటా, మా కేసీఆర్ వల్లనే మేము మా కుటుంబం ఇంత మంచిగా ఉంది, మేము ఇంత పైకి వచ్చినాము, అంతకుముందు అట్లుండే మా కుటుంబం అట్లా ఇట్లా, ఇప్పుడు మేము బాగుపడుతున్నాం అది ఇది అంటే ఇంకా అట్లా వంతన ఆ మాటలు మాట్లాడుతుంటుంది. కొన్ని ఇడిపించుకునిక అది లింగం తెలియదులే, దూరం దూరం చూసినానికి ఎవరికేం తెలుస్తుంది, మాట్లాడే తెలుస్తుంది. కానీ అట్లా ఈ సంభాషణ పుష్ప బుచ్చిరెడ్డి మధ్యలో జరుగుతుంటుంది. ఇంకా కాశమ్మ మొత్తానికి ఇంటికి వస్తుంటుంది. ఇంటికి వస్తుంటేనే పుష్ప సంగతి తెలిసిన ముసలిది పిలుస్తుంది కాశమ్మని. కాశమ్మ అని ఇస్తుంటే ఇంకా కాశమ్మ అట్లే పోతుంది ఇంటికి పోయి, చక్కగా ఇంట్లో పోయి పుష్ప పుష్ప అని దేవులాడుతుంది. ఇంకా అరుస్తుంటుంది, పుష్ప పుష్ప అని పిలుస్తుంటుంది గట్టి గట్టిగా. పుష్పనేమో లేదు, ఇంకా లేదని కాశమ్మ ఆ ముసలిదానితో పోయి అక్క మా కోడలికి ఇట్లా వచ్చినా అని అడుగుతాడు. అయ్యో నీ కోడలా బిడ్డ, ఇప్పుడే వాయ కదా అక్కడ నీళ్ళదేనిక వాయ, నేను పిలుస్తుంటే కూడా అట్లే అవుతుంది, నీకు చెప్దామని పిలుస్తుంటే అని ముసలి అంటది. కాశమ్మ ఏమంటది, అరే నేను వినలేదక్క, ఇంకా సరేలే పోతా ఇంటికి అని పోతుంటే, ఓ పోదుగా నీకెరా తెరా కూసో ఇడా, ఎక్కడవా కేసీగాడు ఎక్కడవా ఏం చేసిరు అని పిల్లగాడు అసలు కనిపించకుండా అది కానీ ఇంకా మెల్ల ముచ్చటాడుకుంటా కాశమ్మని ఆడ కూర్చోబెట్టుకుంటుంది.
ఈ నీళ్ళ పోయిన పుష్ప ఏం చేస్తుంటుంది, ఆ వైపు బుచ్చిరెడ్డి అంతనో కొట్లాడుతుంటుంది. ఇంకా నన్ను ఇడిచిపెట్టు, మస్తు అయింది తిడితే, నీ వల్లనే మా కుటుంబం అంతా బాగా సమస్యలు వచ్చినాయి, నీ వల్లనే కష్టాలు, నేను అబద్ధం చెప్పడం వల్లనే మా కేసు గారికి ఇన్ని కష్టాలు, మా కేసు గారు ఆడున్నాడో ఏమైందో ఎట్లున్నాడో అసలు తిన్నాడో లేదో ఎక్కడున్నాడో ఏమో, నీ వల్లనే నేను అబద్ధం చెప్పిన, ఇదంతా నీ వల్లనే మా కుటుంబంలో, ఇంకా నువ్వు అక్కడనే ఉండు నేను ఇక్కడనే ఉంటా, అది దాన్ని కొట్లాడుతుంటావు. బుచ్చిరెడ్డి గారు ఆహా ఇడిచేదే లేదు, ఎట్లయితే అట్లా అవుతుంది, ఏమైతే అది అవుతుంది, నిన్నైతే ఇడిచేదే లేదు. మీరు ఇట్లా మంచిగా బాగుపడుతున్నారని, బాగుపడితే నువ్వు నా మాట వినావని నేను మీ దొడ్డిని అంటుపెట్టి కాల్చిన అంటాడు. దొడ్డి బుచ్చిరెడ్డి గారు ఆ దొడ్డిని కాల్చిండు, ఓడే ఓపెన్ అవుతాడు. అప్పుడు పుష్పకు కోపం వస్తుంది చూడు, చేతులున్న నీళ్ళ బిందె తీసుకొని నెత్తికెట్టేస్తే నెత్తి వలుగుతుంది, నెత్తి వలిగి రక్తం ఇట్లా కారిపోతుంటుంది, బుడ రక్తం కారుతుంటుంది. బద్మాష్ ముండా కొడుక, మా దొడ్డిని కాదు సార్ మంచిగా బతికేటప్పుడు అట్లా ఇట్లా అని వాడిని తిట్టుకుంటా కొడుక, ముందు ఇదంతా నేను నా మొహం చెప్తాను, ఫస్ట్ నుంచి నేను జరిగిందంతా చెప్తా అని బిల్లు తీసుకొని దంచుతుంది బిచ్చిరెడ్డి కానీ. బుచ్చిరెడ్డి గారు దెబ్బలు తిని ఇంకేమంటాడంటే, సరే సరే చెప్పు, నువ్వు మొగ్గులు చెప్పు, నేను కూడా చెప్తా, నువ్వు అసలు నాతో ఎన్నిసార్లు వచ్చినావు, నాతో ఎన్నిసార్లు వండుకున్నావు, అదంతా నేను కూడా చెప్తాను, నీ మొగ్గులకి నువ్వు అయితే చెప్పకపో అని ఇంకా బుచ్చిరెడ్డి గారు ఆనించి పోతాడు. పుష్ప ఇంకా నీళ్ళ బిందె ఎత్తుకొని ఇంటికి పోతుంది. మరి పుష్ప ఇంటికి పోయినాక వాళ్ళ అత్త పుష్పని ఏమడుగుతుంది, అసలు ఆ ముసలిది పుష్ప గురించి తెలిసిన ముసలిది సంగతి అంతా వాళ్ళ అత్తకు చెప్తుందా, అసలు ఏం జరుగుతుంది, పుష్పకు వాళ్ళ అత్తకు మధ్యలో కొట్లాట అవుతుందా, లేకుంటే పుష్ప మళ్ళీ వాళ్ళ అత్త మీద ఒక అబద్ధం చెప్పి వాళ్ళ మొగంతో వాళ్ళ అత్తని కొట్టిపిస్తుందా, అసలు ఏం జరుగుతుంది, మరి కేశిగాడు పోగొట్టుకున్న ఎద్దు దొరుకుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేశిగాని లైఫ్ స్టోరీ గురించి మీరు కూడా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి.